నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. డిశ్చార్జ్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు సమర్థన. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో 4 వారాల్లో లొంగిపోండి. నిందితుడు సిద్ధార్థరెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. లడ్డూ నెయ్యి కల్తీపై మండలిలో అధికార విపక్షాల వాదనలు. వైసీపీది ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమన్న తెలుగుదేశం. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన గవర్నర్, ఉప ముఖ్యమంత్రి. మదనపల్లెలో బాలిక హత్యపై స్థానికులు ఆగ్రహ జ్వాలలు. నిందితుడు అరెస్ట్, కఠినంగా శిక్షిస్తామన్న హోంమంత్రి. వివిధ రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, ఫ్రాన్స్ నిర్ణయం. ఇరు దేశాల బంధం ప్రపంచ స్థిరత్వానికి బలాన్నిస్తుందన్న ప్రధాని. జగన్ అక్రమాస్తుల కేసు, ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆమె వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసుల్లో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ 2 కేసుల నుంచి తనను తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టివేయడంపై శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగానే ఓఎంసీకి గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇవ్వగా, గనుల శాఖ కార్యదర్శిగా అప్పట్లో అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ కౌంటర్ ఇచ్చింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు తెరతీశారని నివేదించింది. ఇందులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని వివరించింది. గనులు కేటాయించేందుకు లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్షులు వాంగ్మూలమిచ్చారని తెలిపింది. ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తేలుతాయని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. శ్రీలక్ష్మి పదవిలో ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి వ్యవహారాన్ని వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ ఎంఎం సుందరేశు ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది. లొంగిపోయేందుకు సిద్ధార్థరెడ్డికి 4 వారాల గడువిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తెలంగాణ హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై సుప్రీం ధర్మాసనం గత ఏడాదే తీర్పు రిజర్వ్ చేసింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. వైద్యుల నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురిగొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసుగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సీబీఐ వాదించింది.
మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పడనే అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించింది. నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టేసింది. 4 వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. అన్నమయ్య జిల్లాలో బాలిక అదృశ్య ఘటన విషాదాంతమైంది. ఇంటి ఎదురుగా ఉన్న మరో నివాసంలో 7 ఏళ్ల చిన్నారి శవమై కనిపించింది. బాలిక మృతి ఘటన స్థానికులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనలకు కారణమైంది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ అందరూ రోడ్డెక్కారు. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, పోలీసు విచారణకు సహకరించాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సోమవారం అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు వెతికినా ఫలితం కనిపించలేదు. మంగళవారం ఉదయం ఎదురింట్లోనే శవమై కనిపించడంతో చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలికను చంపిన నిందితుడు కులవర్ధన్ రాత్రంతా మృతదేహాన్ని నీటి డ్రమ్ములో ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకున్నారు. కులవర్ధన్ను తమకు అప్పగించాకే బాలిక మృతదేహం తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలకు కొంతమంది రాజకీయ నేతలు మద్దతుగా నిలిచారు. తీవ్ర ప్రతిఘటన తర్వాత కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. గతంలోనూ కొంతమందితో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఏం చేయలేదు. బాలిక హత్యతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అంతకుముందు జాతీయ రహదారిపై ఉన్న అన్నమయ్య కూడలిలో ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఘటనాస్థలికి వచ్చి చిన్నారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేదా తమకు అప్పగించాలని పట్టుబట్టారు. బాలిక తల్లిదండ్రులతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోరారు. సపోర్ట్ చేస్తాను సపోర్ట్ ఏం చేయలేదు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ IFR 2026లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఈస్టర్న్ నేవల్ కమాండ్ షోలాకు రాష్ట్రపతి చేరుకున్నారు. ఈ రాత్రి నౌకాదళ అధికారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక విందులో పాల్గొంటారు. సుప్రీం కమాండ్ హోదాలో బుధవారం నౌకాదళ విన్యాసాలను రాష్ట్రపతి వీక్షించనున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసం నింపేలా ఉన్నాయని చెప్పారు. కేవలం సంక్షేమానికే కాకుండా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసిన కేటాయింపులు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026-27 బడ్జెట్పై శాసనసభలో చర్చను టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్న ఆయన స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు చిత్తశుద్దితో అడుగులు వేస్తున్నట్లు బడ్జెట్ను చూస్తే అర్థమవుతుందన్నారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని రవికుమార్ ప్రశంసించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం కల్పించారన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్
సకాలంలో పూర్తి చేసి సాగు తాగునీటిని అందించాలని ప్రభుత్వ ప్రయత్నాన్ని సీమ ప్రజలు గుర్తించాలన్నారు. మూలధన వ్యయం పెంచడం ద్వారా ఆస్తుల సృష్టికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బడ్జెట్లో 67% ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెవెన్యూ డెఫిసిట్ ను కూడా 1.1 మించకుండా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో రూపొందించారు అధ్యక్ష. అంటే రెవెన్యూ డెఫిసిట్ ను కంట్రోల్ చేస్తున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ను కంట్రోల్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల శాతాన్ని తగ్గిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈ రోజు బ్యాంకులతో సంప్రదించి 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. 2026-27లో కూడా 18,224 కోట్లు కేవలం రాయలసీమ నీటి కేటాయింపులు చేయడం జరిగితే అందులో 10,014 కోట్లు ఒక్క రాయలసీమ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలు తీర్చడానికి కేటాయించినటువంటి విధానం చూస్తే రాయలసీమ ప్రజల పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం కూడా ఆలోచించాలి అధ్యక్ష. ఎవరు రాయలసీమ ప్రజానీకానికి నీటి కోసం, నీటి వనరుల కోసం, జలాల కోసం, మిగులు జలాల కోసం పాటుపడుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విశాఖ ఆర్థిక రీజియన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతుందన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అక్కడి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం రాజీ లేకుండా ముందుకెళుతోందన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ఆదాయం పెంచేలా బడ్జెట్లో ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఉందన్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి బడ్జెట్ ఉపకరిస్తుందని అన్నారు. 28,000 కోట్లతో విశాఖపట్నం ఆర్థిక ప్రాంత అభివృద్ధి ఉత్తరాంధ్ర దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చబోతోంది. ఇది లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నది, మన యువతకు కొత్త అవకాశాలను తెస్తున్నది. అధ్యక్ష, 28,000 కోట్లతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. ఇది కేవలం పెట్టుబడి కాదు, లక్షలాది ఉద్యోగాల సృష్టి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉత్తరాంధ్ర దేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇది ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక నిర్ణయం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తా ఉన్నారు, భూమి వాళ్ళకి ఇచ్చేశారు, వీళ్ళకి ఇచ్చేశారు అని చెప్తారు. ఒక్కసారి వీళ్ళంతా పోయి గుజరాత్ ను చూడాలి, వీళ్ళు ఒక్కసారి పోయి ఉత్తరప్రదేశ్ ను చూడాలి అధ్యక్ష. ఎందుకు ఆ రాష్ట్రాలు అంతగా అభివృద్ధి చెందుతా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారిపోయినారన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది అధ్యక్ష. వాళ్ళకు రాయితీలు ఇస్తే, భూమి తక్కువ ధరకిస్తే, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మనకు భరోసా ఇస్తే, పెట్టుబడి పెడితే, వ్యాపారం చేస్తే, పన్నులు వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళ భూమి ఇస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకునేలాగా చెప్పాల్సింది. తొలి రోజు చర్చలో 11 మంది పాల్గొన్నారు. అనంతరం బుధవారానికి సభ వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్పై చర్చను కొనసాగిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో బడ్జెట్పై చర్చ ముగుస్తుంది. తర్వాత బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో శాసనమండలి దద్దరిల్లింది. కల్తీ నెయ్యితో హెరిటేజ్ సంస్థకు లంకిపెట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఒక్క ఆధారం చూపించినా చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. ధనార్జన కోసం చంద్రబాబు దేవదేవుణ్ణి ఉపయోగించుకున్నారన్న ప్రతిపక్ష నేత బొత్స ఆరోపణల్ని అచ్చెన్నాయుడు ఖండించారు. శ్రీవారి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో చైర్మన్ మోషేరురాజు మండలిని బుధవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ పార్టీ గాని వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద, హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష. మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డూకి సంబంధం ఉంది. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఎంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది, వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే
చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవింద గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రంగా పనిచేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రంగా పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయే స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఖండించాలి. ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏదుందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్లే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కల్తీ, మానవ సంబంధాలు కల్తీ, వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళెక్కడిది అధ్యక్ష? ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీసుకొచ్చి కల్తీ చేసి దారిద్ర్యం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్ కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూకి కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో కూరుకుపోయారు. యావత్ హిందూ సమాజం, దేశం చీకొడుతుంది దీనికి. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. అసలు హెరిటేజ్ సమస్య అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలకు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు, ప్రజలు చీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము. రమ్మని అధ్యక్ష. ఎవరు చేస్తారు? హిందూ రోజు పెట్టి దోషులు తినడానికి, కోటాల రూపాయలు ఇచ్చి దేవదేవుడు తినడానికి ఏమైనా మనసు వస్తుంది అధ్యక్ష. చెప్తారా? The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 18th day of February 2026. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీకి ప్రాయశ్చిత్తంగా సామూహిక ముడుపు కట్టాలని రాష్ట్ర ప్రజలకు సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలో జరిగే సాధువుల సమావేశంలో దీనిపై తేదీ, సమయం ప్రకటిస్తామన్నారు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించారు. ఏడుకొండల వెంకటేశ్వర, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగి ప్రతిరోజు నీకు నైవేద్యం పెట్టి ఘోరమైన తప్పు చేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ తప్పుని, ఈ ఘోర అపచారాన్ని కోట్లాది మంది హిందువుల అభమో శుభమో మాకు తెలియదు. ఆ ఆగ్రహాన్ని మా మీద మీరు దయచేసి ఆగ్రహాన్ని చూపించవద్దు. మా ప్రజలని, రాష్ట్రాన్ని సుభిక్షంగా మీరు ఆశీర్వాదం చేయండి. వారి తరపున మేము కూడా క్షమాపణలు కోరుతున్నాం అనేటటువంటి ఆ స్వామికి ప్రాయశ్చిత్త సంబంధించిన 4 మాటలు చెప్పి
కుటుంబ సభ్యులందరూ కూడా ముడుపు వేయడం, ఆ ముడుపుని కుటుంబ సభ్యులందరూ కూడా ఏ దేవతామూర్తి కానివ్వండి ఆ ఆలయానికి వెంటనే వెళ్ళి ఆలయములో ఆ హుండీలో ముడుపులు సమర్పించాలి. ముడుపులు వేసిన వెంటనే సామూహికంగా గోవిందనామ స్మరణ చెయ్యాలి. ఒకే సమయం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారిని కూడా ఆహ్వానిస్తాం. వారు హిందుత్వం మీద ఏమైనా విశ్వాసం ఉంటే, వెంకటేశ్వర స్వామి మీద ఏమైనా పవిత్రమైన భావన ఉంటే ఖచ్చితంగా వారు వస్తారని ఆశాభావంతో ఉన్నాం. మేము మీడియా ముఖంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వారి దంపతులు కూడా మేము పిలుస్తున్నాం. భారత్ ఫ్రాన్స్ మధ్య ప్రపంచ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాలు కలిసి ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు ఎగరగలిగే ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్ను భారత్లో తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తాయన్నారు. భౌగోళిక రాజకీయ తిరుగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సహకారం గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ను ఇరువురు కలిసి వర్చువల్గా ప్రారంభించారు. 3 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ముంబై లోక్ భవన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక భేటీలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అడ్వాన్స్ మెటీరియల్ వంటి రంగాల్లో సహకారం బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఐ ఆధారిత ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ సంస్థలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇవి కేవలం సంస్థలు కాదని భవిష్యత్తు నిర్మాణానికి వేదికలని ప్రధాని మోదీ ప్రకటించారు. आज दुनिया अनसर्टेनिटी के दौर से गुजर रही है. ऐसे माहौल में इंडिया फ्रांस पार्टनरशिप एक फोर्स फॉर ग्लोबल स्टेबिलिटी है. हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं. हम ट्रस्टेड टेक्नोलॉजीज विकसित कर रहे हैं. हम इंटरनेशनल सोलर अलायंस, इंडिया मिडिल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर यानी IMEC और ज्वाइंट डेवलपमेंट प्रोजेक्ट के माध्यम से ह्यूमन डेवलपमेंट सुनिश्चित करेंगे और मल्टीलेटरलिज्म, डायलॉग और डिप्लोमेसी से स्थिरता और समृद्धि के प्रयासों को बल देते रहेंगे. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 2 లేదా 3వ వారంలో నోటిఫికేషన్ ఇస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. తమిళనాడు, అస్సోం, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే నెలలో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15 నాటికి పూర్తవుతుంది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పటికే ఈసీ అధికారులు పర్యటిస్తున్నారు. అక్కడి ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2021లో పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. అస్సోంలో 2, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో ఈసీ నిర్వహిస్తున్న SIR ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పుదుచ్చేరిలో ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే ప్రచురించారు. బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. BNP చైర్మన్ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ జాతీయ పార్లమెంటు భవనంలోని సౌత్ ప్లాజాలో తారిక్ రెహమాన్తో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో భారత తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి BNP ఆహ్వానం పంపినప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత్లో పర్యటిస్తున్నందున ఓం బిర్లా ఢాకా వెళ్లారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన ఎంపీలతో బంగ్లాదేశ్ ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ ప్రమాణం చేయించారు. ఈ నెల 12న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో BNP 297 స్థానాలకు 209 చోట్ల గెలుపొందింది. বশবর্তী না হইয়া এবার